హై ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేప్పటికి December 1 నుంచి December 31 వరకు ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 31 వరకు ఇచ్చారు, 11 PM వరకు. ఫీ పేమెంట్ వచ్చి 1 day ఎక్స్ట్రా ఇచ్చారు, 1/1/2026 వరకు ఇచ్చారు. అప్లికేషన్ కరెక్షన్ వచ్చేవారి నుంచి 10th January వరకు ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అంటున్నారు, కానీ మనకి మార్చ్ ఏప్రిల్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ అనేది మనకి కంప్యూటర్ బేసిక్ టెస్ట్, ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజియనల్ లాంగ్వేజెస్ లో జరుగుతాయి. మనకి తెలుగు రాష్ట్రాల ఒకటి తెలుగులో కూడా జరుగుతుంది ఎగ్జామినేషన్. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేపాటికి పే లెవెల్ 3 సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ 3 కింద 21,000 నుంచి 69,000 బేసిక్ పే వస్తుంది అన్ని పోస్టులకు. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్టయితే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసు, అస్సాం రైఫిల్స్, వీటన్నిటి నుంచి మేల్ వేకెన్సీస్ సపరేట్ గా ఇచ్చారు, ఫీమేల్ వేకెన్సీస్ మనకు సపరేట్ గా ఇచ్చారు. మొత్తం టోటల్ గా మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ వేకెన్సీస్ తో రాబోతుంది. ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా మంది పెట్టుకుంటారు అప్లికేషన్. కానీ మన గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే 13,000 పోస్టులు మేల్స్ కి మనకి సిఐఎస్ఎఫ్ లోనే ఉన్నాయి. లేడీస్ కి వచ్చేపాటికి 1460 ఉన్నాయి పోస్ట్. మొత్తం 14,595 పోస్ట్ ఇచ్చారు మనకి మొత్తం. ఇక నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మెయిన్ గా ఎస్ఎస్ఆర్ పెట్టుకుంటారు, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే పార్లమెంట్ దగ్గర ఇంటి దగ్గర ఉంటారు సెక్యూరిటీ, దానికి పెట్టుకుంటారు ఎక్కువ మంది. దీనికి కూడా దీనికైతే హ్యూజ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. మెయిన్ గా అప్లికేషన్స్ కి ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే క్యాండిడేట్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే పెట్టుకోగలరు అప్లికేషన్ మాత్రం. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి January 1, 2026 కల్లా 18 years నుంచి 23 years మధ్యలో ఉండాలి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే SC/STకి 5 years, ఓబీసీకి 3 years అండ్ ఎక్స్ మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. ఈ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మీకు 10th class ఉంటే సరిపోతుంది, ఇంకేమీ చదవడం అవసరం లేదు. బేసిక్ 10th class సర్టిఫికేట్ అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే 5% మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. మీకు వచ్చిన మార్క్స్ లో కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ లో 5% మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సిసి బి సర్టిఫికేట్ లో 3% మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సిసి ఏ సర్టిఫికేట్ వాళ్ళకి 2% మార్క్స్ యాడ్ అవుతాయి. అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేపాటికి 100 rupees ఎగ్జామినేషన్ ఫీజు. కానీ ఉమెన్స్ అండ్ SC/ST పీపుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి ఫీ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ వరకు ఎగ్జామినేషన్ ఫీ 100 rupees పే. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేసి మనకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. మన ఆంధ్ర అండ్ తెలంగాణ వచ్చేప్పటికి సదరన్ రీజియన్ కింద వస్తాయి. సదరన్ రీజియన్ వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళకైతే, అంటే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఎక్కడైతే ఉన్నాయి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు ఆప్ట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలనేసి. మీ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయి. మనకి పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 questions వస్తాయి. ఒక్కో క్వశ్చన్ కి 2 marks, టోటల్ 40 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే ఇందులో కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీ, హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ కలిసి ఉంటాయి. 20 questions, 40 marks. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th class లెవెల్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 20, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 40. ఇక్కడ మీకు పార్ట్ డి వచ్చేటప్పటికి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు హిందీ కావాలా, ఇంగ్లీష్ కావాలా అనేసి. మీరు ఇక్కడ హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ. మీరు 20 questions వస్తే 40 marks. మొత్తం వచ్చేసి మనకి 80 questions వచ్చి 60 minutes లో రాసేస్తే 1 hour టైంలో. ఇది కూడా చూడండి, మీకు తెలుగులో కావాలంటే పేపర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది.
నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవ్వగానే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పిఈటి. ఈ పిఈటిలో మనకి రెండు ఉన్నాయి, టూ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో లడాక్ రీజన్ లో వాళ్ళు, నెక్స్ట్ లడాక్ రీజన్ కానోలు. మనం ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి లడాక్ రీజన్ కానోలు కింద వస్తుంది. ఇక్కడైతే మెయిల్ అంటే అబ్బాయిలు వచ్చేసరికి 5 కిలోమీటర్స్ 24 minutes లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ని 8.5 minutes లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నడుస్తారా, పరిగెడతారా, జాబ్ చేస్తారా, అది మీ ఇష్టం ఉంటుంది. హైట్ పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే మీరు పిఈటి క్లియర్ చేయగానే లేకపోతే ఆ రోజే ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. మేల్ వచ్చేప్పటికి 170 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది, ఫీమేల్ వచ్చేప్పటికి 157 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్ర అయినా తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అయితే మీకు మేల్ 162 ఉంటే సరిపోతుంది, ఫీమేల్ 150 ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చేపాటికి అన్ఎక్స్పాండెడ్, నార్మల్ గా అన్ఎక్స్పాండెడ్ అంటే నార్మల్ గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది పెరగాలి. ఒకవేళ మీరు షెడ్యూల్ ట్రైబ్ ఏ రాష్ట్రం అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే, మీరు షెడ్యూల్ ట్రైబ్ అయినట్టయితే 76 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ అండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ చూపిస్తే సరిపోతుంది. వెయిట్ వచ్చేపాటికి మీ యొక్క హైట్ కు సరిపడా ఉండాలి వెయిట్. ఇక్కడ సెలక్షన్ ఎలా ఉంటుంది చెప్పాను కదా, ఫస్ట్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హైట్, చెస్ట్ చెక్ చేస్తారు, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 ప్రాసెస్ ఉంటాయి. అండ్ ఎన్సీసీ వాళ్ళకి మీకు వచ్చిన బేసిక్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ మార్క్స్ 5%, 3%, 2% యాడ్ చేయకుండానే కన్సిడర్ చేస్తారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 30% రావాలి, ఓబీసీ వాళ్ళకైతే 25% రావాలి, ఆల్ అదర్ కేటగిరీస్ ఎవరైనా సరే 20% వస్తే సరిపోతుంది. మీరు 7 కోర్స్ కి ఆర్డర్ పెట్టుకోవాలి కదా ఆన్లైన్ అప్లికేషన్ లో. మీకు ఏ పోస్ట్ కి ఎలా, ఫస్ట్ మీరు ఒకవేళ ఎస్ఎస్ఎఫ్ పెట్టాలనుకోండి, ఫస్ట్ హెచ్ అనే క్యాపిటల్ హెచ్ ని అక్కడ రావాల్సి ఉంటుంది. దాని తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ కోర్స్ పెట్టాలనుకోండి, 7 బాక్స్ లో బి అనే ఆప్షన్ రాయాలి. దాని తర్వాత సిఆర్పిఎఫ్ పెట్టాలనుకోండి, సి అనే ఆప్షన్ రాయాలి. ఇలా మీరు ఆ కోర్స్ ని బట్టి దానికి సెలెక్ట్ చేసిన ఆల్ఫాబెట్ బట్టి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర ఫస్ట్ మనం హెచ్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ హెచ్ టైప్ చేయాలి. నెక్స్ట్ బి పెట్టాలనుకోండి, బి టైప్ చేయాలి. నెక్స్ట్ సి పెట్టాలనుకోండి, సి టైప్ చేయాలి. నెక్స్ట్ ఏ పెట్టాలనుకోండి, ఏ టైప్ చేయాలి. ఇలాగ మనం చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా వేసి సేవ్ అండ్ నెక్స్ట్ పట్టాలి. ఇదైతే మర్చిపోకుండా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. నెక్స్ట్ మీరు వచ్చేపాటికి ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది, ఇది కన్ఫర్మ్ గా మీరు మాత్రం ఫోన్ లోనే చేయాలి ఫేస్ అథెంటికేషన్. నెక్స్ట్ లైవ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి.